తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం స్వల్పకాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం స్వల్పకాలమే ఈ లోక జీవితం మన భవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పాపమునిదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు పాపమునిదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం
చేరాలనే నా తాపత్రయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీలో అనేకులు శ్రద్ధగా వాక్యాన్ని విని తద్వారా ఆశీర్వదించబడుతూ మాకు ఫోన్స్, మెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా అనేక మందిని కూడా కలిసి వారికి దేవుని నడిపింపును తెలియజేసి మంచి మార్గం, రక్షణ మార్గంలో నడిపించడానికి ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక మందిని కలుసుకొని వాక్యం చెప్పడానికి, దేవుని వాక్యాన్ని వివరించి తద్వారా వారి జీవితాల్లో మేలులు కలగడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా వాడుచున్నందులకై నిజంగా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువునకే చెందునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలో, దేవుని యొక్క పిల్లల ప్రవర్తన ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం. దయచేసి మీ మనస్సులను ఇటు అటు ఉంచక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని తద్వారా ఈ వాక్యాన్ని విన్న వెంటనే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందన్న సత్యాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మీ ఫోన్స్, మీ బిజీ పనులన్నీ పక్కన పెట్టి కొద్ది నిమిషాలు దేవునికి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించి తద్వారా దైవజనులు మీరు పొందుకుంటారని ఈ టీవీ పరిచర్య ద్వారా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీలో అనేకులు ఆల్రెడీ ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడి మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు ఫోన్ల ద్వారా, మెయిల్స్ ద్వారా తెలియపరుస్తున్నందుకు మరొకసారి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్యాన్ని విందాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వాక్యాలను గమనించుదాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చదవబడినటువంటి లేఖన భాగంలో గమనించినట్లయితే భక్తుడైన పౌలు మరొక సేవకుడితో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. అంటే ఒక సీనియర్ పాస్టర్ ఒక జూనియర్ పాస్టర్కి తెలియజేస్తున్నాడు, లేఖ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తూ ఉన్నాడంటే, సేవకుడు అయిన తిమోతి, దేవుని పిలుపును బట్టి దేవుని మార్గంలో నడుస్తున్న తోటి దైవ సేవకుడా, ప్రభువును బట్టి కొన్ని మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నా. నాకున్నటువంటి క్రీస్తులో ఉన్న జ్ఞానమును బట్టి, అనుభవాన్ని బట్టి నీకు ఒక మాట తెలియజేస్తున్నాను. దానిని నువ్వు తూచా తప్పనిసరిగా పాటించు అని తెలియజేస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. ఏ విషయంలో పాటించమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు అని మనం గనక గమనిస్తే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకము అంటున్నాడు. అంటే ఆల్రెడీ పత్రిక రాయబడిన తిమోతి యవ్వనస్తుడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడు. కనుక యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ శరీరేచ్ఛలు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి నడవడిక, లోక సంబంధమైన విధానం, యవ్వనాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని భక్తుడైన పౌలు గారు జూనియర్ పాస్టర్ అయిన తిమోతికి గైడ్లైన్స్ చెప్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు కూర్చొని
శ్రద్ధగా వాక్యం ఎవరైనా యవనస్తులు వింటూ ఉన్నట్లయితే దయచేసి మీకు ఇవ్వబడిన ధన్యతలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకము అంటున్నాడు. నిజముగా యవ్వన స్టేజ్, యూత్ ఎంతో విలువైంది ప్రియ దేవుని బిడ్డ. ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎంతమంది బిడ్డలు, మీకున్న పిల్లలు యవ్వన ప్రాయంలో ఉన్నారా? అట్లాగైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని పఠించి బిడ్డలకు నేర్పి తద్వారా దైవ దీవెనలు పొందుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని బట్టి మనం కనుక చూస్తే ఒక భక్తుడు మరొక సేవకునితో మాట్లాడుతున్నాడు. అంటే సేవకులు ఒకళ్ళొకళ్ళు గైడ్లైన్ చేసుకోవచ్చా? బైబిల్ చెబుతుంది ఒకరినొకరు హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకోవాల్సిన పరిస్థితి సేవకులకు మాత్రమే కాదు, వాక్యం వింటున్న నీవు కూడా వాక్యాన్ని విని తద్వారా మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. లెట్ నో వన్ డిస్పైజ్ యూ ఫర్ యువర్ యూత్. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా ఉండే రీతిలో నీ ప్రవర్తన ఉండాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏంటి ప్రవర్తన, ఎలా ఉండాలి అని గనక మనం చూస్తే, నంబర్ 1 మాటలోను, నంబర్ 2 ప్రవర్తనలోను, నంబర్ 3 ప్రేమలోను, నంబర్ 4 విశ్వాసంలోను, నంబర్ 5 పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని భక్తుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే మాదిరిగా ఉండాలట. సేవకులమైన మేము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. దేవుని బిడ్డలైన మీరు ఇతరులకు మాదిరిగా ఉండాలి. అది దేవుడు ఆశిస్తూ ఉన్నది. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు ఆశిస్తుంది ఏంటంటే ఇతరులకు మాదిరిగా ఉండాలి. మనం ఏ విషయంలో మాదిరిగా ఉండాలి? 1 మాటలో, 2 ఇన్ కండక్ట్, 3 ఇన్ లవ్, 4 ఇన్ ఫెయిత్, 5 ఇన్ ప్యూరిటీ. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకని వీటిలోనే సగటు మనిషి పడిపోతూ ఉన్నారు? ఈ 5 విషయాలలో మనిషి పతనమవుతూ ఉన్నాడు. స్పీచ్లోను, అనగా మాట తీరు. కొందరిని మనం గమనిస్తూ ఉంటాం, మాటలు సరిగా ఉండవు వాళ్ళవి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఏమిటో తెలుసా? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే సాక్షాత్తు దేవుని మాట అంటుంది, మానవ నైజాన్ని గురించి చెప్తుంది, తత్వాన్ని గురించి తెలియపరుస్తుంది. ఏమిటో తెలుసా? కత్తిపోటు వంటి మాటలు. అంటే ఆ మనిషి మాట్లాడితే మాటలతోనే చంపుతారని అర్థం. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఈ సందర్భంలో నీ మాట తీరు ఎలా ఉంది? నీ మాట ఇతరులకు రుచికరంగా ఉంటుందా, లేక నీ మాట ఇతరులను కృంగదీసే స్థితిలో ఉంటుందా? పరిశీలన చేసుకుందాం. ఇన్ స్పీచ్, మన మాట తీరు, మనం మాట్లాడే తీరును జాగ్రత్త చేసుకోమని ఈ సమయంలో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. సెకండ్ 1 ఇన్ లవ్, ప్రేమ. ఈ రోజున కూడా మీరు చూడండి, సగటు యూత్ యవ్వనస్తులు ప్రేమలో పడిపోయి, అది శాశ్వత కాలం ఉండే ప్రేమ కాదండి, అది మధ్యలో వచ్చిన ప్రేమ. ప్రేమించటం తప్పని నేను అన్నాం, కానీ ఏ రీతిగా లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కా చెల్లెళ్ళ ప్రేమ, ఇంకా చాలా ప్రేమలు ఉన్నాయి. ఇవన్నీ మనకు బాగా తెలుసు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటి అంటే శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమలో మనం నిలకడగా ఉండాలి. బంధువుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ,
ఇక అన్నదమ్ముల ప్రేమ, ఇవన్నీ మనకు మంచిదే, ఉండాలి. భార్యాభర్తల ప్రేమ మంచిదే. కానీ దేవుని ప్రేమలో మనము నిలకడగా ఉండాలి. తదుపరి మనము ఇతర ప్రేమల్లో ఆనందంగా ఉండగలుగుతాం. థర్డ్ వర్డ్ ఇన్ ఫెయిత్, అంటే విశ్వాసం. అంటే విశ్వాసం అంటే ఏమిటి? నమ్మకం. ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాం, రకరకాల మతములు ఉన్నవి. మతము అంటే ఏమిటో తెలుసా? నమ్మకము, విశ్వాసము అని అర్థం. కొందరు బుద్ధిజాన్ని నమ్ముతున్నారు, అనగా బౌద్ధ మతము అయింది. హిందుత్వాన్ని నమ్ముతున్నాం, హిందూ మతం అవుతుంది. ఇస్లామును నమ్ముతున్నాడు, దాన్ని ఇస్లాం మతం అంటున్నారు. క్రీస్తుని నమ్ముతున్నాం, క్రైస్తవ మతం. మతము అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మకం. నీవు ఎవరి యందు నమ్మకం కలిగి జీవిస్తున్నావో పరిశీలించుకో అంటున్నాడు. యవ్వన బిడ్డలారా, నీవు ఎవరి యందు నమ్మకం కలిగి ఉంటున్నావు? నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను, రకరకాల నమ్మకాలు కలిగి సగటు మనిషి ఈ లోకంలో తొలికిసలాడుతూ ఉన్నాడు. కానీ ఈ సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నమ్మకము మొట్టమొదటగా దేవునిలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ నమ్మకము ఇతరులకు మాదిరికరంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము ఎగ్జాంపుల్ ఎవరికి? ఇతరులకుగా ఉండాలి. మాట తీరులో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి. అంటే కాండక్ట్, మంచి ప్రవర్తన ఉండాలి. 3, దేవుని ప్రేమలో నిలకడగా ఉండాలి. 4, విశ్వాసం కలిగి ఉండాలి. మీకు ఒక మాట చెప్పాలని ఈ సందర్భంలో వాక్య రూపంలో మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే నమ్మకము విషయంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని వాక్యం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యంలో తెలియజేస్తూ ఉంది. అంటే నమ్మకం విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలామంది అంటుంటారు, నేను దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు, నాకు దేవుడితో నిమిత్తం లేదు, నా ఇష్టం, నా ఒళ్ళు, నా శరీరం, నా భక్తి, నా ఇల్లు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనల్ని కన్న తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు సృజించలేదండి. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వాక్యాన్ని గమనించినట్లయితే, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. చక్కగా వాక్యం వింటున్నారు కదా? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు అంటుంది వాక్యం. ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము. ఎంత చక్కగా ఉందో దేవుని వాక్యం. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుని చిత్తం ఏమిటో ఇప్పుడు గమనించండి. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. ఫర్ నన్ ఆఫ్ అస్ లివ్స్ టు హిమ్సెల్ఫ్ అండ్ నన్ ఆఫ్ అస్ డైస్ టు హిమ్సెల్ఫ్. ఫర్ ఇఫ్ వీ లివ్ టు ద లార్డ్ అండ్ ఇఫ్ వీ డై టు ద లార్డ్. మనం బ్రతికినను ప్రభువు కోసమేనండి, చనిపోయినను ప్రభువు కోసమే. ప్రియా దేవుని బిడ్డ, నా ఇష్టం, నా జీవితం, నా చిత్త ప్రకారం నడుచుకుంటానని చాలామంది దేవుని వాక్యం నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడతారు. మరొక కేటగిరీ ఉన్నారు, వీళ్ళు ఎవరంటే అసలు దేవుడే లేడు, దయ్యం లేదనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? బుద్ధి లేనివాడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళని
బుద్ధి లేదట, అంటే మైండ్ లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కాదండి, దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాట సెలవిస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ సందర్భంలో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మాకు సమీపంలో ఒక సహోదరి ఉండేది. నేను ఎంతకాలం చూసినా ఆ వ్యక్తి నాకే సలహాలు ఇస్తూ ఉండేది, కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి మేలును పొందుకుందామనే మాట ఎన్నిసార్లు నేను అడిగినా, అమ్మా దేవుని మందిరానికి వెళ్ళు, మా మందిరానికి రా అని అంటలే. నేను నీకు నచ్చిన మందిరానికి వెళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళి మనసారా స్తుతించు, దేవుని వాక్యాన్ని విను అంటే ఏమని సెలవిచ్చేదో తెలుసా? నాకంతా తెలుసులేండి అనేది. ఇక అటువంటి మనిషితో మనం ఏం మాట్లాడతాం? కానీ దేవుడు నా ద్వారా ఏమని సెలవిస్తుండేవాడంటే, చెప్పు, నా మాటలు చెప్పు. ఆ మనిషి చనిపోయేంత వరకైనా బిడ్డ తన బ్రతుకును మార్చుకుంటుందేమోనన్న చెప్పు అనే మాట ఎంత చెప్పినా తన బ్రతుకు మార్చుకోవట్లేదు. తీరా తన జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. కారణం ఏంటి అంటే లోబడదు, దేవుని వాక్యానికి లోబడదు, దేవుని సేవకుని ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నా మంచి కోసమేనన్న సత్యాన్ని గ్రహించదు. ఎంతసేపు చూసినా నాకు అంతా తెలుసు అంటుంది. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ స్థితి అలా ఉన్నట్లయితే ప్రభు పేరిట ఈ సమయంలో ఇప్పుడే మన బ్రతుకును మార్చుకొని, ఎంత చక్కటి సేవా విధానంలో ఉన్నారండి వాళ్ళు. ఒకవైపు పౌలు, మరొక వైపు తిమోతి, ఇద్దరు సేవకులే. ఒక సేవకుడు చెప్తున్న హెచ్చరిక మరొక సేవకుడు స్వీకరిస్తున్నాడు వినయముతో, విధేయతతో. సేవకుడా నాతో చెప్పు, నీ అనుభవం చెప్పు, నువ్వు చెప్పినట్లు వింటానని జీవించారండి. అందుకే వారు ఆశీర్వదించబడ్డారు, ప్రపంచ దేశాలకు సువార్త అందించారు. ఈ పత్రిక ద్వారా అనేక మందిని మారుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, మనం బ్రతికేది మన కోసం కాదండి. దేవుడు మనల్ని నాటాడు ఒక మొక్కగా, ఒక చెట్టుగా ఫలించటం కోసం. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమిటో తెలుసా? ఫలింపని ప్రతి చెట్టు నరకవేయబడి అగ్ని చేత కాల్చబడుతుంది. నీవు ఫలించాలని దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఎండిపోకూడదని, దైవ దీవెనలను పొందుకోకుండా ఎక్కడ నీవు వెనకబడిపోతున్నావేమోనని ఈ సమయంలో ఒక నోటి బోరగా, అనగా ఆ ప్రభువుని స్వరముగా ఈ సమయంలో దేవుని సేవకుడుగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి గమనించుకొని నీ స్థితి గతి మార్చుకొని దేవునిలో పరిశీలన చేసుకోమని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దయచేసి ఆలస్యం చేయవద్దు. మన మంచి కోసమే ఆయన మాట్లాడుతున్నాడు, మన మంచి కోసమే ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన గద్దింపును మనం తృణీకరించకూడదు. ఆయన క్రమశిక్షణ పెట్టేది ఎందుకో తెలుసా? మనము ఆయనకు ఇష్టమైనటువంటి జనాంగం. ఏ జనాంగానికి లేని ధన్యత నీకు, నాకు, మనకి దేవుడిచ్చాడన్న సత్యాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవా, ఇంతవరకు మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలు ఎలా ఉండాలో, ఏ రీతికి మేము ప్రవర్తించాలో నీ మాటల ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మా ప్రవర్తనలో, మాటలో, ప్రేమలో, విశ్వాసములో ఇతరులకు మాదిరికరంగా మేము జీవించే భాగ్యం దయచేయండి. ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని విని తద్వారా మీకు విధేయులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి వ్యాధి బాధలు తొలగించమని ప్రాధేయపడుచున్నాను. ఆర్థికమైన సమస్యల నుంచి
విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని ప్రసాదించండి. క్రీస్తు యేసు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. అవర్ అడ్రస్ హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. ప్రార్థన అవసరతలకు 9966744507 మరియు 8143333857.